ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఇష్యూని టేకప్ చేద్దాం, తర్వాత చంద్రబాబు గారు అత్యంత ధనికుడు అన్న విషయంలోకి కూడా వెళదాం. ఇక అలాగే సుజనా చౌదరి గారికి 90 కోట్ల రుణం ఇచ్చేశారంటే 24 కోట్ల ఆస్తి పెట్టుకుని దాని మీద. అలాగే ఫిబ్రవరి నుంచి భూములు రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచేస్తున్నారు. ఇప్పటికి చేసినవి కాకుండా కరెంట్ ఛార్జీలు ఇవన్నీ కాకుండా కొత్తగా అదొక బాధుడు మొదలుపెట్టినట్టున్నారు. రైట్, ముందుగా శేఖర్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పొగుడుతున్నారు? ఏమిటి అంత అవసరం వచ్చింది? అంత ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరమే వచ్చింది? ఆయన ఎవరినైనా పొగడగలడు, ఎవరినైనా తెగడగలడు. చంద్రబాబు గారి లైన్లోనే ఆయన వెళుతున్నాడా? నిజంగానే నాగబాబు గారికి మంత్రి పదవి ఇప్పించుకొని ఉండి కానీ కందుల దుర్గేష్ గారు ఏ కులమో తెలియదని చెప్తున్నట్టుగా ఆయన చెప్పినట్టుగా నేను ఎక్కడ చూశాను. నిజమే, అది నిజమేంటి? ఆశ్చర్యకరమైన విషయమే కదా. ఏమిటి పవన్ కళ్యాణ్ తీరుతెన్నులు ఏంటి? మరి రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు ఇటువంటి అన్నింటినీ పక్కన గాలికి వదిలేసి వీళ్ళు చేస్తున్న రాజకీయాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారిలో ఎంత మేరకు చిత్తశుద్ధి ఉంది? ఒక బీజేపీ మిత్రపక్షంగా ఉన్నటువంటి నాయకుడు కాంగ్రెస్ని సడన్గా పంచెలోడ కూడా తీసుకొడతానని చెప్పినటువంటి ఆ రోజుల్లో చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు గొప్పవాడని చెప్తూ ఆయన్ని సమర్థిస్తున్న తీరు, మరి దాన్ని బండి సంజయ్ గారు కౌంటర్ ఇచ్చారు, ఏ విషయంలో గొప్పవాడుగా కనిపించారని చెప్పి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్తే అండి కేసీఆర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. అండ్ రేపటితో న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ అండి. సార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా సార్లు మీ డిబేట్ లో కూడా నేను చెప్పాను సార్, పవన్ కళ్యాణ్ గారు రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారిని మించిన ఊసరవెల్లి అవుతున్నారు అని చెప్పి మీరు అన్నారు సార్. అబ్బాయి కాదులే, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ మించిపోతారన్నారు. మీరే గమనిస్తున్నారు సార్, చంద్రబాబు నాయుడు ఇంటూ అది చంద్రబాబు నాయుడుకి స్క్వేర్ అవుతున్నారు సార్. ఆయన స్క్వేర్ అవుతున్నాడా? చంద్రబాబు డిపాజిట్ సార్ గమనించాలి సార్. కందుల దుర్గేష్ తన పార్టీ సహచరుడు, తన మంత్రివర్గ సహచరుడు, ఆయన కులం మాత్రం ఆయనకు తెలియదు సార్. కానీ దిల్ రాజు కులం మాత్రం ఆయనకు బాగా తెలుస్తుంది సార్. భలే పాయింట్ చెప్పారు. పక్కన రెడ్డి ఉన్నాడు సార్, కానీ దిల్ రాజు కులం ఆయనకు తెలుస్తుంది సార్. ఆయన కులాలని రెచ్చగొట్టడానికి ఎక్కడికి వెళ్ళాడు సార్. కానీ దళితులు, నా రెల్లి కులస్తులు, నా మాల కులస్తులు, నా మాది కులస్తులు, నా సోదరులు అని చెప్పి మాట్లాడతారు. కానీ కులాల ప్రస్తావన అసలు వాళ్ళ పార్టీలో ఉండదు సార్. సార్ ఏదైతే 3 మంత్రి పదవులు వస్తాయి సార్, 3 మంత్రి పదవులు అగ్రవర్ణాలకే ఇస్తాం సార్. కానీ కులాలను కలుపుకొని పోతాం సార్ మేమందరం. ఒక్కడు కూడా బీసీ సోదరులకు ఇవ్వరం, ఒక్కడు కూడా మా మత్స్యకారుల సోదరులకు ఇవ్వం. అంటే అట్లా కాదుగా, ఆయన ఒక మాట చెప్పాడు వాళ్ళకు ఆ స్థాయిలో పనిచేస్తే ఇచ్చుండేవాడిని, నాయన మనోహర్ లాగానో లేకపోతే ఇంకోలాగానో పనిచేస్తుంటే నేను వాళ్ళకి ఈయనకే ఇచ్చుండేవాడిని అని కొత్త విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడే సార్. ఒకటి ఆయన చాలా సార్లు మాట్లాడారు సార్, వారసత్వ రాజకీయాలని ఢీ కొడతాం, మీ ఫ్యూడలిస్ట్ కోటలు బద్దలు కొడతాం. ఆయన మాట్లాడిన మాట సార్ ఊగిపోతూ. మరి ఇది వారసత్వ రాజకీయం కాదా? ఏం సార్ వారసత్వ రాజకీయాలు ఏదైతే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి గెలిచిన వాళ్ళనే నువ్వు వారసత్వ రాజకీయాలు అని చెప్పి మాట్లాడితే, నువ్వు ఎమ్మెల్సీ అని దొడ్డిదారుని తీసుకొచ్చి మీ అన్నని తీసుకొచ్చి మంత్రి పదవి ఇస్తుంటే దీన్ని వారసత్వ రాజకీయాలని మాట్లాడకూడదా? వారసత్వ రాజకీయాలని మాట్లాడకూడదా? చూడండి సార్, ఆయన ఎన్ని స్టేట్మెంట్స్ కంప్లీట్లీ లెఫ్టిస్ట్ గా ఉన్నాడు, కంప్లీట్లీ రైట్ కు వచ్చేసాడు. చెగువీరా టు మోడీ సార్, చెగువీరా టు సనాతని సార్, సనాతని ఉపముఖంగా మారిపోయాడు సార్ ఆయన. అవును, చెగువీరా టు చంద్రబాబు, చెగువీరా టు లోకేష్, సనాతని ఉపముఖంగా మారిపోయాడు సార్. చెగువీరా దగ్గర నుంచి సనాతని ఉప ముఖ్యమంత్రిగా మారిపోయాడు ఆయన. ఇంతకు మించి ఊసరవెల్లి రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరున్నారు సార్? సార్ ఒకటి గమనించాలి సార్, ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తున్నారు సార్. రాష్ట్ర ప్రజలు కాదు, తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలు, సినీ ప్రేమికులందరూ కూడా ఈ రోజు గమనిస్తా ఉన్నారు సార్. వీళ్ళు చేసే డ్రామాలు, ఊసరవెల్లి రాజకీయాలు ఎలా ఉన్నాయనడానికి, రాజకీయాల కోసం వీళ్ళు ఎంత స్థాయికి అధమ స్థాయికి దిగజారిపోయారు అనడానికి ఉదాహరణ నిన్నటి అంశం సార్. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఎవరిని అవమానించలేదే. ఇంటికి పిలిచి భోజనం పెట్టి శాలువా కప్పి బొకే ఇచ్చి, సార్ ఇక్కడికి రండి అయ్యా, ఆంధ్రప్రదేశ్ లో మంచి వనరులు ఉన్నాయి, విశాఖ అందాలు ఉన్నాయి, మన్యం అందాలు ఉన్నాయి, అదే విధంగా ఏదైతే తలకోన అందాలు ఉన్నాయి, గోదావరి జిల్లాలో పచ్చటి పొలాలు ఉన్నాయి, గోదావరి అందాలు ఉన్నాయి, మార్కెట్ కూడా అక్కడికంటే ఇక్కడికి పెద్దది, మీకు భూములు ఇస్తా, స్టూడియోలు కట్టుకుంటా అంటే భూములు ఇస్తా,
ఇన్సెంటివ్లు ఇస్తా, రైట్. మీరు ఇక్కడ ఉంటే వైజాగ్ ని మీ కాంట్రిబ్యూషన్ తో మరో ఫిల్మ్ నగర్ లో మరో జూబ్లీస్ లో వైజాగ్ ని కూడా మార్చేద్దాం రండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టి రిక్వెస్ట్ చేస్తే, సార్ నేను మీకు నమస్కారం చేస్తాను సార్, మీరు నాకు అంటే నమస్కారం ఇప్పుడు ఇష్యూ అది కాదు, అదంతా పాత ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే కాదు. రేవంత్ రెడ్డి దాన్ని- గారిని ఎందుకు పొగుడుతున్నాడు, అల్లు అర్జున్ గారిని ఎందుకు తప్పు పడుతున్నాడు, డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను, అసలు ఆ ఇష్యూలో సార్ నేను అక్కడికే అసలు విషయానికి సార్, రండి. నేను మరి అక్కడికే వస్తాను. ఇదంతా అయితే నేను కష్టం అక్కడికే అవుతుంది, టైం సరిపోదు. సార్ నేను అక్కడికే వస్తాను. సార్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ రోజు మాట్లాడింది ఏంటి, సినిమా ఇండస్ట్రీ ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ, అవును, మేం పెట్టుబడులు పెట్టి మేము సంపాదించుకుంటే నీ అజమాయిషి ఏందా, ప్రభుత్వ అజమాయిషి ఏందా అని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజు రేవంత్ రెడ్డిని అడగొచ్చు కదా, కానీ అడగడు. ఎందుకు అడగడంటే సార్ వీళ్ళ ఆస్తులు, వీళ్ళ బొక్కలు, వీళ్ళ లెక్కలు మొత్తం ఎక్కడున్నాయో తెలుసా సార్, తెలంగాణలో ఉన్నాయి. ఈయన ఇక్కడ మాట్లాడితే ఆయన అక్కడ స్విచ్ నొక్కుతాడు, స్విచ్ నొక్కితే మొత్తం లెక్కలు బొక్కలు బయటకు వస్తాయని చెప్పి గజ 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 వణికిపోతూ అక్కడ కూర్చున్నారు. ఇంకొక అంశం ఏంటంటే సార్, ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ గురువు గారు ఉన్నారు, అక్కడ శిష్యులు ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. ఇక్కడ ఈయన ఇద్దరికి గురువే. చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి గురువే. వామ్మో మా గురువు గారి శిష్యుని నేనేమన్నా అంటే మా గురువు గారికి ఎక్కడ కోపం వస్తుందో అని చెప్పేసి గురువు గారి శిష్యుని ఇంకో శిష్యుడు పొగుడుతున్నట్టున్నాడు సార్. ఓకే. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బీజేపీ మిత్రపక్షమైండి ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగట్టం, ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పంచలు కొడతానన్న మనిషికి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళలో అంత గొప్ప వ్యక్తి ఎట్లా కనిపించాడు అనేది నాకు ఆసక్తికరమైన అంశం సార్. అతను కాదేది పొగడతకు అనర్హం అన్నట్టుగా ఆ ప్లేస్ లో కాంగ్రెస్ వాళ్ళు కాదు సార్, ఆ ప్లేస్ లో కంప్లీట్ గా లెఫ్ట్ లో ఉన్నటువంటి సిపిఎం వాళ్ళన్నా పొగడేవాడు సార్. ఓకే, తన అవసరం గడుపుకోవడం కోసం ఎవరి సంకెక్కడానికైనా ఎవరిని చుట్టుపట్టుకోవడానికైనా రెండిటికి సిద్ధమైనటువంటి వ్యక్తి చంద్రబాబు అయితే, చంద్రబాబు నాయుడు గారిని మించిపోతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సార్. అవసరాల కోసం రాజకీయ పొత్తులు, అవసరాల కోసం రాజకీయ తిట్లు రెండు చేయగలిగినటువంటి సిద్ధాస్తుడు సార్ ఆయన. రైట్. ఒక స్టాండ్, ప్రజల కోసం రాజకీయం చేద్దాం, ప్రజా అవసరాల కోసం రాజకీయం చేద్దాం, రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయం చేద్దామని ఏ కోశాన లేనటువంటి సనాతని ఉపము గారి ఈ దరిద్రం కొట్టు రాజకీయాలకి శ్రద్ధాంజలి చెప్పి చేంజ్ అవుతాం సార్. రైట్.